విషయం ధ్యేయంగా తరవంతు కృషి చేస్తామని ఎల్లవేళ్ల అండగా ఉంటామని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్ తెలిపారు. పట్నంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, ఖనపూర్ ఎమ్మెల్యే బొజ్జు సహాయ సహకారాలతో పార్టీ బలోపేతానికి పాటుపడతామని తెలిపారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొంగరాల మల్లయ్య, తాంసీ మండల అధ్యక్షులుగా వడ్డాడికి చెందిన కేమ హనుమాన్లు, యూత్ జనరల్ సెక్రటరీగా ఓరగంటి అఖిల్ నియామకమైన నేపథ్యంలో వారికి అభినందనలు తెలిపారు. నియామక పత్రాలను కూడా అందించారు. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా బొంగరాల మల్లయ్య, సిరిశెల్మ వాస్తవులు, అదేవిధంగా తాంసీ మండల అధ్యక్షునిగా కేమ హనుమన్లు, ఒడ్డాడి గ్రామము, అదేవిధంగా సోదరుడు మిత్రుడు మరి అఖిల్, తను ఆదిలాబాద్ ఓరగంటి అఖిల్ ఆదిలాబాద్ కోరిపెచ్చిన అతను ఐఎన్టీయూసీ యూత్ జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. వీరందరూ మరి మేమందరం కలిసి ఈరోజు ఈ జిల్లాలోని ఏదైతే ఇటు ఎంప్లాయీస్లు కానీ మరి ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అండగా ఉండి ప్రతి పథకము ప్రతి పేదలను చేరే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మండల ఎటువగడ ఉన్న మా అధ్యక్ష కార్యదర్శులు మరి కమిటీ మొత్తం పనిచేసి పేద ప్రజలకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని, ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నాయకత్వాన ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, ఏదైతే మరి గతంలో కూడా మేము పనిచేసినాం, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో సోదరుడు మిత్రుడు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, అదే పక్క నియోజక